స్వతంత్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం జరిగిన సందర్భంగా మన దేశభక్తిని చాటుకుంటూ అటు మన దేశ రాజధానిలో ఢిల్లీలో ఏ రకంగా అయితే దండి మార్చ్ ఉందో ఆ యొక్క దండి మార్చిని రాజమహేంద్రవరంకి తీసుకుని వచ్చి ఢిల్లీ కన్నా అద్భుతంగా ఈ యొక్క దండి మార్చిని మా ప్రభుత్వంలో మేము తయారు చేసాం. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క దండి మార్చిని పూర్తి స్థాయిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ కొంతమంది యాక్టివిస్టులు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టుకుని ఏమండి మేము మా సొంత ఖర్చులతో ఈ యొక్క దండి మార్చిని మళ్ళీ రిపేర్ చేయిస్తాము, పెయింట్లు వేయిస్తామంటే జనరల్గా ఏ ఆఫీసర్ అయినా పర్మిషన్ ఇస్తారు. దాంట్లో భాగంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ మేమంతా కూడా ఇక్కడికి వచ్చి పెయింట్లు ఎలా వేశారు అనేది చూడటానికి ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తే ఇంతమంది పోలీసులు ఇక్కడికి వచ్చి చూడనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. గాంధీ మహాత్మునికి పూలు వేసి నివాళులు అర్పిద్దామంటే పూలు కూడా వేయలేని పరిస్థితులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒకటే అంశం అడుగుతున్నా, ఒక 2 నెలల క్రితం అనుకుంటా మహాత్మా గాంధీ గారి చేతిలో బియర్ బాటిల్ పెట్టారు. ఇదే దండి మార్చిలో బియర్ బాటిల్ పెడితే అప్పుడు వచ్చి మేము ధర్నా చేసి నినాదాలు చేసాం. ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంటు అది ఎవరు చేశారో, ఆకతాయిలు చేశారా లేకపోతే కిట్టన్ వాళ్ళు చేశారా లేకపోతే దేశద్రోహులు చేశారా, ఎవరు చేశారా అనేది పట్టుకున్న సందర్భం ఇప్పుడు దాకా లేదు. ఇవాళ మేము వచ్చి ఇక్కడ శాంతియుతంగా మహాత్మా గాంధీ గారు పెయింట్లు అందంగా వేశారు, చక్కగా పూలమాల కూడా వేయడానికి అవకాశం లేదు, కనీసం పూలు కూడా అర్పించనివ్వకుండా చేస్తున్న ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు నోటీసులు ఇచ్చారు ఇక్కడికి రావద్దని. ఇక్కడ సోషల్ మీడియాలో ఏదో రీఓపెనింగ్ అనే ఒక పదంతో సర్క్యులేట్ అయిందంట. దాన్ని బేస్ చేసుకుని మేము ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశానండి 7 నియోజకవర్గాలకి. మేము ఎందుకు రీఓపెనింగ్లు చేస్తాము? వాళ్ళు చేయాల్సిన అవసరం మాకేముంటుంది? ఇవాళ ఇంతమంది అడ్డుకునే అవసరం ఏముంది? ఇవాళ దేశభక్తి చాటకూడదండి. ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించి పెయింట్లు వేయించారు, సొంత డబ్బులతో చేయించారు. కొంతమంది యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, మా అభిమానస్తులు. మరి ఈ కూటమి ప్రభుత్వం వేయచ్చు కదా, 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు వేయట్లేదని అడుగుతున్నాం. ఈ దారి అమ్మట వెళ్తూ ఉంటే మాకు నిజంగా మనసుకు బాధ కలుగుతూ ఉంది. మొత్తం పెయింట్లు ఊడిపోయి, పెచ్చులు ఊడిపోయి, దారుణమైన పొజిషన్స్ ఉన్నాయి. బిఫోర్ వీడియోలు చూపిస్తాను. మరి ఈ పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత రార్దాంతం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేదలందరికీ కూడా మజ్జిగ చలివేంద్రం పెట్టాలి అని మేము ఆలోచన చేస్తే దాన్ని కూడా పెట్టనివ్వట్లేదు. అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది మేమన్నా టెర్రరిస్టులమా లేదా ఏమన్నా దేశద్రోహులమా? ఇంత మంచి కార్యక్రమం లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తే దాన్ని చూడటానికి కూడా రానివ్వట్లేదని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకొక అంశము, దీనికి ఆనుకునే కంబాల్ చెరువు ప్రాంతం ఎంత అద్భుతంగా తయారు చేసాం మా హయాంలో. కంబాల్ చెరువు ప్రాంతం నిర్వీర్యం చేశారు. మొత్తము జగనన్న ప్రభుత్వంలో రాజమండ్రి ఒక అద్భుతమైన డెవలప్మెంట్ చేశాం. వీళ్ళు ఆ నమూనాల్ని చెరిపేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క ఆపడం అనేది ముమ్మాటికి ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజాస్వామ్యం పైన కూని అని కూడా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరుస్తున్నా. ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ ఎందుకు ఆపుతున్నాడండి నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఏమన్నా శిలాపలకాలు ఏమన్నా పెడుతున్నామా లేదా రిబ్బన్ కటింగ్లు ఏమన్నా చేస్తున్నామా? లేదు కదా. పూలు కూడా వేయనివ్వట్లేదు. ఈ పరిస్థితులు ఉన్నాయి.